హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మార్నింగ్ ఇంకా పూజ ఇలా చేసుకున్నానండి. పెరుమాళ్ళకి అలంకరణ ఒక చిన్న మందార పువ్వు అయితే ఇంట్లో ఉన్నది తెంపుకొని అలా పూజ చేసేసుకున్నాను. పూజ అయితే ఇలా కానిచ్చేసుకుంటున్నాను. ఇంకా దీపాలంకరణ, పువ్వులు, ఇలా పుష్పాలు. ఈరోజు ఇంకా మంగళవారం కూడా కదండి. నార్మల్గా అందరికీ వీకెండ్ అనేసరికి సండే అనుకుంటాం కదా, మాకు మాత్రం మంగళవారం అండి. విజయనగరంలో మంగళవారం అయితే సెలవు ఉంటుంది. ఇంకా సెలవు రోజు ఇంకా కోవిలికి కూడా వెళ్దాము, ఇంకా వంట అయితే చేసుకుందాము అనుకుంటే ఇంకా వంట పని అయితే కానిచ్చేసుకుందామని ఇలా వచ్చేస్తున్నానండి. ఇవాళ క్యాబేజీ మాకు మసాలా ఫ్రై. ఆల్రెడీ అన్నం అయితే ఇలా పెట్టేసుకున్నాను, పాలైతే వచ్చాయి, పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇంకా క్యాబేజీ మసాలా ఫ్రైకి అయితే ప్యాన్ అది తీసుకుని ఇంకా కడుక్కుని అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. క్యాబేజీ బంగాళదుంప ఆల్రెడీ కుక్కర్లో అయితే పెట్టేసుకున్నానండి. మామూలుగా తాలింపు అది వేసుకోవడానికి ఎలా చేసుకోవాలి అన్నది పిక్గా షేర్ చేసేస్తాను. ఈరోజు క్యాబేజీ ఫ్రైతో పాటు మేము మధ్యాహ్నం కూడా ఇంకా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాం. పొద్దున్న వంట అయితే ఇలా కానిచ్చేసుకొని ఇంకా మధ్యాహ్నానికి దీనికి కూడా ఒకే కర్రీ అయితే చేసుకుందాం అనుకుంటున్నాము. తర్వాత చపాతీలు అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ఒక్కొక్క కార్యక్రమం ఇంకా పూర్తి చేసేసుకొని ఇంకా కోవిలికి కూడా వెళ్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఎలా మాకు ఈ వంట ఎలా మామూలుగా ఉండదండి. నార్మల్గా ఎప్పుడు ఎలా వీకెండ్ అయినా సరే రోజులాగే ఉంటుంది వీకెండ్ కూడాను. కుక్కర్లో ఆల్రెడీ పెట్టేసుకున్నాను కదండి. దుంపలు, క్యాబేజీ అయితే ఉడికిపోయింది. ముందు దీన్ని అయితే తాలింపు వేసేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే మొత్తం ఇంకా మనకి కావాల్సినవన్నీ కూడా ఉడికిపోయితే ఇంకా మనకి ఈజీగా రెడీ అయిపోతుందండి. ఈ కర్రీ మాత్రం దేంట్లోకైనా మనం వాడుకోవచ్చు. అంటే చపాతీలోకి బాగుంటుంది, మనకి రైస్లోకి బాగుంటుంది. ముందు అయితే తాలింపు వేసుకోవాలండి. ఫస్ట్ తాలింపు ఎలా వేసుకోవాలి, దీనికి మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఈ మసాలా మామూలుగా దీనికి ఒక్కదానికే కాదండి, మనం దేనికైనా వాడుకోవచ్చు. ఏ కర్రీలో అయినా మనం ఇంచుమించు మనం మసాలా కర్రీ ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి అన్నప్పుడు వంకాయ కర్రీలోనే వేసుకోవచ్చు, లేకపోతే ఆనపకాయ కర్రీలో కూడా వేసుకోవచ్చు అండి. రకరకాలుగా ఈ మసాలా వాడుకోవచ్చు. అంటే ఉండిపోయినా మనకు పర్వాలేదు. ముందైతే పోపు గింజలు వేసుకోవాలండి. ముందు ఆవాలు, జీలకర్ర, మనం అవి వేగిపోయాక మినపప్పు అవన్నీ వేసుకోవాలి. ముందైతే జీలకర్ర వేసుకొని కొంచెం ఆవాలు చిటపట నానిచ్చాక మనం మిగతా అవన్నీ పప్పులు వేసుకోవాలి. ఇందులో మినపప్పు, శనగపప్పు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. జీడిపప్పు వేసుకుంటే దీని టేస్ట్ నెక్స్ట్ లెవెలే చెప్పుకోవాలి. ఇప్పుడు మసాలా మనం గ్రైండ్ చేసుకున్నది ఉండిపోయింది అలా ఏం అక్కర్లేదండి. మళ్ళీ ఇంకా దేనికైనా వాడుకున్నా ఈ కర్రీ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం శనగపప్పు, కొంచెం జీడిపప్పు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఆల్రెడీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవన్నీ నేను సిద్ధం చేసేసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం చిన్న ముక్కే మనం కోసుకోవాలండి. చిన్న ముక్కలు మనం కోసుకుంటే మసాలా క్యాబేజీ మసాలా ఫ్రై అనేసరికి టేస్ట్ బాగుంటుంది. ఇంచుమించు ఇది ఫ్రై అవడంలోనూ మన మసాలా ప్రిపేర్ చేయడంలోనే దీని టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు వేయగానే చెప్తున్నాను కదండి, దేంట్లోకైనా బాగుంటుంది. ఇది మసాలా వేయడం వలన మనం రైస్లోకైనా బాగుంటుంది, లేకపోతే చపాతీలోకైనా బాగుంటుంది. అందుకే ఇది షేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా, ఈజీగా కూడా అయిపోతుంది. వీకెండ్ అనేసరికి రకరకాలుగా మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. తొందరగా కోవిల్కి వెళ్ళాలంటే ఏం కర్రీ అయిపోవాలి, తొందరగా అయిపోవాలి అని అనుకుంటూ ఉంటాం. అంటే నార్మల్గా మనందరికీ అయితే మా అందరికీ అయితే మాకు కాబట్టి పొద్దున్నే భోజనాలు కదండి, అందుకు ఇలా ఆలోచించుకుంటూ ఉంటానండి. మరేం కాదు. ఇప్పుడు పసుపు అయితే కొంచెం వేసుకుంటున్నాను. ఈ పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు బాగా ఏగనివ్వాలండి. ఆ తాలింపుతో పాటు కొంచెం ఏగడానికి, మగ్గడానికి ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఎప్పుడైనా ఉప్పు, పసుపు వేసుకుంటే మనకి తొందరగా మగ్గిపోద్దండి, అందుకు చెప్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు మొత్తం ఇలా మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మొత్తం ఇలా కలిపేసుకొని వేగించేసుకొని దాన్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలంటే ఉల్లిపాయలు ఏగడంలోనే మనకుంది. పచ్చిమిరపకాయలు అంటారా, మనం కారం ఎక్కువ తిన్నవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తిన్నవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇంకా ఉడకపెట్టిన క్యాబేజీ, బంగాళదుంప మనం ఇలా యాడ్ చేసేసుకోవచ్చు. ఇందులో ఉన్న నీరంతా మనం తీసేసుకోవాలండి. మనం క్యాబేజీ ఉడకపెట్టినప్పుడు కొంచెం నీరు వస్తుంది కదా, అవి మనం యాడ్ చేసుకుంటే మళ్ళీ బాగోదండి. ఉన్న నీరంతా ఎగిరిపోయినంత వరకు ఇలా అటు ఇటు కలుపుకుంటూ దాన్ని నీరు ఎగిరినంత వరకు కొంచెం ఉంచుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇది నీరు ఎగిరి మనకు ఉండిపోయే లోపల, నీరు ఎగిరే లోపల నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ధనియాలు 2 స్పూన్లు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి. కొంచెం మిరియాలు వేసుకోవాలండి. 1 స్పూన్ అయితే మిరియాలు వేసుకుంటున్నాను. ఒక 4 లవంగాలు వేసుకుంటున్నాను.
ఇందులో వేలపళ్ళు అక్కర్లేదులేండి, ఇది చాలు. ఇవి వేసుకుని మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ నీరు ఎగిరినంత వరకు కొంచెం టైం పడుతుంది కదా, అలాంటప్పుడు ఈ మసాలా ప్రిపేర్ చేసేసుకుంటే మనకి ఈజీగా అది రెడీ అయ్యే లోపల ఇది రెడీ అయిపోద్దండి. మసాలా మెత్తటి పౌడర్లా మనం చేసేసుకొని, ఇది ఒకవేళ ఎక్కువ తక్కువ ఉండిపోయినా సరే మరి ఇంకా దేంట్లోకైనా వాడుకోవచ్చు అని చెప్పాను కదా, ఇదేం కొలతలేం అక్కర్లేదండి. దీనికి సరిపోయినంత మనం తక్కువ ఎక్కువ చూసుకొని మిగతాది మనం స్టోర్ చేసేసుకుంటే నేను చెప్పినట్టు ఎందులో అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు చూసారా నీరంతా ఎగిరిపోయింది. దీన్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఇలా బాగా ఫ్రై అవనివ్వాలండి. ఇలా ఫ్రై అయినట్టు మనకు కొంచెం అనిపించినప్పుడు ఇలాంటప్పుడు కూడా మనం తీసుకొని కొంచెం పక్కన పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే మా బాబుకి కొంచెం మసాలా వద్దు అన్నాడు. ఇలా కూడా బాగుంటుందండి, ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు, అందుకు చెప్తున్నాను. మనం మసాలా వేసే ముందు ఇలా ఫ్రై చేసుకున్నది తీసి పక్కన కూడా పెట్టేసుకుని ఇప్పుడైతే మసాలా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను చేసుకుని పెట్టుకున్నాను కదా ఆల్రెడీ. ఇది కొంతమందికి మసాలా ఎక్కువైపోద్ది అన్నప్పుడు కూడా ముందు స్టెప్లో కూడా మనం తీసి కూర సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా మసాలా వేసేగానే తొందరగానే ఫ్రై అయిపోద్దండి. ఆల్రెడీ మనం క్యాబేజీ అది బాగా ఫ్రై చేసుకున్నదే కదా, ఇంకా మసాలాని కొంచెం ఏగనిచ్చేస్తే ఆ ఫ్లేవర్ మనకు అందుతుంది అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూసారు కదండి, ఇంకా ఆల్మోస్ట్ మొత్తం ఇలా కలిపేసుకుని ఇలా అయితే నాకు రెడీ అయిపోయింది. దీన్ని రైస్లోకి అయితే కానిచ్చేసుకోవచ్చండి. ఇలాగా దీన్ని మనం సర్వ్ చేసుకోవడానికి చపాతీ అయినా బాగుంటుంది అన్నాను కదా, అది కూడా తయారు చేసుకోవచ్చు. అంటే మనం చపాతీలోకైనా రైస్లోకైనా రెండిట్లో తయారు చేసుకోవచ్చు. ఇంకా పాలు అయితే కాగిపోతున్నాయండి. కాఫీ అయితే ప్రిపేర్ చేసేసుకుందామని ఇంకా మార్నింగ్ ఇంకా కాఫీ అయితే ఇలా పెట్టేసుకుంటున్నానండి. ఇంకా వంట అయిపోగానే మనకి కాఫీ అయితే తాగాలనిపిస్తూ ఉంటుంది. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తూ ఉంటుంది అన్నది కూడా కమెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. అంటే మార్నింగ్ మనకి పూజ వంట అన్నీ అయిపోగానే మీరు తాగుతారా లేకపోతే ముందే తాగుతారా అన్నది కూడా నాకు డెఫినెట్గా షేర్ చేసుకోండి. ఇంకా కాఫీ అయితే తాగేసి ఇంకా వచ్చేసి ఇంకా కోవిల్కి అయితే వెళ్ళి రెడీ అయిపోయి వచ్చేసానండి. చపాతీలు అన్నాను కదా, నార్మల్గా చపాతీలు అనగానే అందరూ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే మనకి పొరలుగా రావాలన్నా సరే, టేస్ట్గా రావాలన్నా సరే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకి అది వస్తుందని అనిపిస్తూ ఉంటుందండి. కొంతమంది గట్టిగా అయిపోతూ ఉంటాయి కొంతసేపు అయ్యాక. అలా కాకుండా మనకి నాన్ ఎలాగొస్తుందో ఇంచుమించు మన ఇంట్లో చేసుకున్న చపాతీ కూడా అలాగే వస్తుంది. నేనైతే హార్మోని పిండి అయితే వాడుతున్నానండి చాన్నాళ్ళు బట్టి కూడాను. ఎందుకంటే ఈ పూర్వంలా గోధుమలు వెళ్ళి మనం ఆడించుకోవడం లేదు. ఇదైతే హార్మోని పిండి అయితే అచ్చంగా గోధుమలతో తయారు చేసిన ఈ పిండి అయితే నేను వాడుతున్నాను. ఇంతకుముందు ఆశీర్వాద్ అది వాడేవాళ్ళం అండి. ఇప్పుడు హార్మోని కూడా బాగానే ఉందని అనిపిస్తే అది మీకు షేర్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి రంగు చూస్తేనే తెలిసిపోద్ది ఆ గోధుమ పిండిలో మనకి ఏమైనా కలిసేయా లేదా అని కూడా. మనకు దీనికి తగ్గట్టు మనకు కొంచెం ఉప్పు వేసుకొని నేనైతే కొంచెం షుగర్ యాడ్ చేస్తానండి. మనకి సాఫ్టీ టేస్ట్ అయితే షుగర్ యాడ్ చేయడం వలన వస్తుంది అని అనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇది మీరు స్కిప్ చేసుకోవచ్చు, ఆయిల్ ఇష్టం లేకపోతే పంచదార ఉప్పు కూడా వేసుకొని ఇలా గోధుమ పిండి కలుపుకోవచ్చు. మనకి నార్మల్గా ఉప్పు వేసుకుని కూడా కలిపేసుకోవచ్చు అండి. కాకపోతే కొంచెం పంచదార వేస్తే దాని సాఫ్టీ టేస్ట్ కోసం అంటే సాఫ్ట్గా వస్తాయండి చపాతీలు చేసినప్పుడు. ఇప్పుడు ఇంకా మామూలుగా నూనెది వేసుకున్నాక ఇంకా ఎప్పుడూలాగా మనం పిండి నీళ్ళతో మనకి తగినంత నీళ్ళు వేసుకొని కలిపేసుకోవడమేనండి. చపాతీకి మాత్రం నీళ్లు బాగా కొంచెం పడుతుందండి. పూరికి కొంచెం గట్టిగా కలుపుతాం, చపాతీకి మాత్రం కొంచెం ఇదిగానే ఈ మాత్రం కన్సిస్టెన్సీలో కలుపుకుంటూ ఉండాలి. కాకపోతే దాన్ని ఒక అరగంట ముందైనా సరే మనం కలుపుకొని ఉంచుకోవాలి. అప్పటికప్పుడు మనం చేసుకోకూడదండి, గట్టిగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ఈ ముద్ద ఒక అరగంట ముందో గంట ముందో మనం ఎంత నానితే అంత మనకు బాగా వస్తాయండి. ఇంకొక అరగంట అయితే ఇలా పెట్టేసుకొని ఇంకా కానిచ్చేసుకొని ఇప్పుడు అరగంట అయితే అయిపోయిందండి. ఇంకా నేనైతే చపాతీలు అయితే చేసేసుకుందామని ఇంకా పెనవది పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి హీట్ ఎక్కితేనే చపాతీలు బాగా మనం చేసుకుని పెట్టుకునే టైంకి హీట్ ఎక్కితేనే పెనం బాగా వస్తాయండి. సులువుగా మనం వేసేసుకోవచ్చు చేసిన వెంటనే. ఇప్పుడైతే ఇంకొంచెం మెదిపేసి నేను బాగా కొంచెం మెదుపుకోవాలండి, అప్పుడే మనకి సాఫ్ట్గా వస్తుందని అన్నాను కదా. నార్మల్గా చపాతీలు కొంతమంది ఒకలా చేసుకుంటారు, పుల్కాలు ఒకలా చేసుకుంటారు. ఇదైతే కొంచెం నేను చెప్పాను కదా కొంచెం నాన్ మనకి ఇలా పొరలుగా వస్తుంది. ఇంకా మన నాన్ తింటే గట్టిగా కూడా ఉంటుందండి. కానీ ఈ గోధుమ పిండితో చేసిన ఈ చపాతీలు మనకి నాన్ తిన్నట్టే ఫీలింగ్ వస్తుంది. కాకపోతే మనకి గుల్లగా కూడా ఉంటుంది, ఎవరైనా తినగలిగేనట్టు ఉంటుంది. కొంచెం నెయ్యి అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే ఒకసారి ఇలా మనం రౌండ్గా చేసేసుకున్నాక కొంచెం నెయ్యి అయితే అప్లై చేసుకుంటున్నాను. ఈ అప్లై చేసుకున్న దాంట్లో మనం మడతలు అయితే ఇలా పెట్టేసుకోవాలండి. మనం ఎన్ని మడతలు పెట్టుకుంటామో దానికి తగ్గట్టు మనకి వేగినప్పుడు ఆ పొరలు అలా వస్తుందని అన్నాను కదా, అలాగైతే వస్తుంది. ఇదేం రౌండే షేప్ రావాలని ఏం లేదండి. ఎలా వచ్చినా కూడాను మనకు గుల్లగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, పొరలుగా కూడా మనకు వస్తుంది.
అందుకని చూపిస్తూ షేర్ చేస్తున్నానండి. అదే నేను చేసుకుంటున్నది షేర్ చేస్తున్నాను. ఇంక ఇప్పుడైతే చపాతీ మనకు ఒక్కొక్కటి ఇలా చేసేసుకోవడమేనండి. మనం చెప్పాను కదా ఎంత చెప్పినా అంత మనకి బాగుంటుందనని. ఇంకా నెక్స్ట్ కూడా ఇలాగే మనం చేసేసుకొని ఇలాగే నెయ్యి అప్లై చేసేసుకొని మనం మడతలు పెట్టేసుకొని కానిచ్చేసుకోవడమేనండి ఒక్కొక్కటిను. ఇప్పుడు ఇంకా మనం నార్మల్గా చపాతీలు అనగానే పూర్వం అయితే గోధుమలు ఆడించేవాళ్ళం కదండి. ఇప్పుడు కూడా అదే బెస్ట్ అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఎప్పుడో ఒకసారి ఇలాగా మనకి టైం లేనప్పుడైనా ఏదైనా సరే ఇలా కూడా ప్యాకెట్ ఇది హార్మోని బాగానే ఉందని అనిపించిందండి. ఇప్పుడు ఇంకా ఒక్కొక్కటి మనం హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఎప్పుడైనా చపాతీ. అప్పుడే మనకి లోపల దాకా కాలుతుందండి. ముందే నూనె అది వేసుకోకూడదు. ఒక పక్క కాలేక అంటే ఏగాక మనం ఇంకో పక్క తిరగేసినప్పుడు నూనె వేసుకుంటే అప్పుడు బాగుంటుందండి. చపాతీ కూడా పొంగుతుంది అప్పుడే. చాలామంది కొంచెం డార్క్గా వేగించేసుకుంటూ ఉంటారు, కాల్చేసుకుంటూ ఉంటారు, నల్లగా కూడా అయిపోతూ ఉంటాయి కదండి. మాకైతే ఇలాగే ఇష్టం అండి. కొంచెం గోధుమ రంగులో కొంచెం డార్క్గా అంటే గోల్డెన్ బ్రౌన్ అంటూ ఉంటారు కదా. చపాతీ కూడా ఇంచుమించు అలా ఉంటేనే మేమందరం ఇష్టపడుతూ ఉంటామండి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మనం పెద్ద మంట పెట్టుకుని వేగించేసుకుంటే మొత్తం లోపల దాకా అది కాలితేనే మనకి టేస్ట్ అది ఉడుకుతుంది కదా, పిండి కూడా ఉడుకుతుంది. ఇప్పుడు అలాగే ఇంకోటి కూడా చేసేసుకుంటున్నానండి. ఒకటి మనం ఇలా చేసేసుకుంటే పొద్దున్న క్యాబేజీ ఫ్రైతోనే దీన్ని సర్వ్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు చాలా బాగుంటుందండి. మీరు డెఫినెట్గా ట్రై చేసుకుని నాకు కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందన్నది మెన్షన్ చేసుకొని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు క్యాబేజీ మసాలా ఫ్రైతో ఈ చపాతీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలండి. రోజు ఆయిల్ ఫుడ్ అది అన్నప్పుడు రెండిటికి మనకు ఒకేలా ఎలా పనికొస్తుందో చెప్పాను కదా, పొరలుగా. అలా ఇప్పుడు మీకు చూపించి ఇది షేర్ చేశానండి. క్యాబేజీ మసాలా కర్రీ మనకు కరివేపాకు ఉంటే పడేయకండి, అలా తినండి. అది హెయిర్ లాస్కి కూడా మనకు ఉపయోగపడుతుంది. చాలామంది హెయిర్ లాస్తో బాధపడుతూ ఉంటారు కదండి, హెయిర్ ఫాల్తో. అలాంటి వాళ్ళకి కరివేపాకు తింటే మంచిదని కూడా చెప్తున్నాను. ఎందుకంటే నేను పాటిస్తున్నది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, చపాతీ ఇలా 3 వేళ్లతో తుంచుకుంటే వస్తుందండి. చాలా బాగుందండి, టేస్ట్ బాగుంది. చూసారు కదండి, అంతేనండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా. అంతేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.